అందరికీ నమస్కారం అన్న. ఈ మైనంపల్లి ఒక మీటింగ్ పెట్టినాడు. మైనంపల్లి హనుమంతరావు ఒక మీటింగ్ పెట్టి కేసీఆర్ను నా కొడక, కేటీఆర్ను అది ఇదంతా తిడుతూ ఉన్నాడు కదా. ఈడేం బీకిండన్న, 10 సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నాడు కదా, మినిస్టర్గా సొంత చేసినాడు కదా. ఇప్పుడు బయటకు వచ్చేసి కాంగ్రెస్లోకి వచ్చేసి పునీతుడైండు. పెద్ద నేను ప్రశ్నిస్తున్నా అది ఇదని. ఈయన ఎవరికి తెలియదు. అక్కడ సీట్ ఏమో చెప్పింది, ఇండస్ట్రీలో ఎవరు ఫోన్ ట్యాప్ కాలేదు అది ఇదని. సీట్ ఎట్లాగో బయట పెట్టింది. నా కొడుకు ఇంకా అదే పట్టుకొని ఎడుస్తూ ఉన్నాడు. నువ్వు రాకుండా నువ్వు వస్తే నీకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నాడు. నువ్వు మధ్య నుండి బ్రోకరేజ్ చేసినావేందిరా, నీకు తెలిసేది అందుకు. నువ్వు అప్పుడు కేసీఆర్ తోటి ఉన్నప్పుడు ఓహో అది ఇది అంటే గారా కేసీఆర్ను. ఇజ్జత్ లేకుండా ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు పునీతుని అయినావు అనుకుంటున్నావా? అదే కేసీఆర్ నీ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే వాని మొట్టనే చిక్కుంటుండేటోని ఇప్పటికి. అంతకు మించి ఏం లేదు నీకు. నీ కొడుకు టికెట్ ఇవ్వలేదు, నీకు ఒక్కనికే టికెట్ ఇచ్చిన అని చెప్పి నువ్వు బయటకు వచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళి అది నువ్వు ఓడిపోయినావు, నీ కొడుకు గెలిచిండు. ఇప్పుడు బయట మీటింగ్లు పెట్టి కేటీఆర్ గారు అలా అంటాడు ఇలా అంటాడు, దాన్ని రమ్మన్నాడు దీన్ని రమ్మన్నాడు. నువ్వు మధ్యలో బోకరేజ్ చేసినావా? నేను రమ్మంటున్నాడమ్మా అని పిలిచినావా పోయి నువ్వు? సీటే చెప్పింది కదా, ఆధారాలు ఏం లేవని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇలాంటోడు మీ పార్టీలో ఉంటే మీకు చెడ్డ పేరు తప్ప కాంగ్రెస్కి చాలా చెడ్డ పేరు. ఇప్పుడు 10 సంవత్సరాలు దాంట్లోనే ఉన్నాడు ఆ పార్టీలో, మరి ఇప్పుడు బాగా వాగుతున్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదాడా? ఇలాంటి ముందు తీసి పక్కకు పడేయండి, హనుమంతరావు గారిని తీసి పక్కకు పడేయండి. వీడు ఏడు ఉంటే ఆడ చిడపురిగేయుడు.